దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ లోకమందు మన యొక్క దీన స్థితిని బట్టి ఆయన మనలను ప్రేమతో ఆయా సందర్భాల్లో మనకు మన మనస్సులకు కావలసిన లేఖనములు దయచేస్తూ ఉన్నాడు. ఆ వాక్యమే అనగా ఆయన మాట మనకు ఎంతో ఆదరణ, బలాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క అత్యంతమైన ప్రేమలో క్రైస్తవ జీవిత విధానాన్ని కొనసాగించుట అనేది మహాకృప మాత్రమే. ఎందుకంటే కార్య ఆరంభం కంటే కార్యాంతమే మేలు అంటాడు ప్రసంగి. అనగా ప్రారంభించుట, క్రైస్తవ జీవిత ప్రారంభం బాగానే ఉంటుంది, కానీ ముగించే వరకు కూడా మరి దేవుని కృప లేనిదే అది సాధ్యం కాదు. సోదరులారా, క్రైస్తవ జీవితానికి గమ్యం కూడా పరలోక రాజ్యమే. మనము నిత్య జీవములో ప్రవేశించుట ఇది దేవుడు మనకు చేసిన గొప్ప వాగ్దానం. దాన్ని అంతం వరకు మనం గట్టిగా పట్టుకొని ఆ యొక్క నిత్య రాజ్యానికి వారసులుగా జీవించుటకు మరి ఆయా సందర్భాల్లో రకరకాల పద్ధతుల్లో పరిశుద్ధ లేఖనాలతో ప్రభు మనల్ని ఆదరిస్తూ, బలపరుస్తూ, హెచ్చరిస్తూ, గద్దిస్తూ, రకరకాలుగా మన అవసరతలు మనకి జ్ఞాపకం చేస్తూ వాటి నుండి మనలను బలపరచుటకు ఆయన తోడై ఉన్నాడు. అయితే సహజంగా ప్రతి కుటుంబంలో కూడా మరి తల్లిదండ్రులో, లేకుంటే భర్తలో, లేక బిడ్డలో, భార్యలో, లేక ఎవరో ఒకళ్ళు మరి చనిపోవడం సహజంగా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తల్లి గర్భంలో నుంచి ఒంటరిగా వచ్చాం, అందరూ ఒంటరిగా వెళ్ళిపోవలసిందే. కానీ ప్రత్యేకించి కుటుంబాల్లో మనకు ఇష్టమైన వాళ్ళు, నా మనుషులు అనుకున్న వాళ్ళు చనిపోయినప్పుడు మన మనసు చాలా గాయపడుతోంది. అలాంటి పరిస్థితుల్లో మరి అందరికీ అవి సంభవించవచ్చు. లేకపోయినట్లయితే కొందరు జీవితాల్లో అలాంటి మానసిక వేదన చాలా ఎక్కువగా కలిగి జీవించే పద్ధతులు కూడా ఉంటాయి. నా యొక్క అనుభవంలో కూడా నేను మరి సంవత్సరాలు జ్ఞానం లేక నేనంటే బహుగా ఇష్టపడిన నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు బాగా చాలా ఏడ్చిన అనుభవాలు నాకు ఉండేవి. సరే, దీని గురించి తండ్రి యొక్క మరి ఆజ్ఞ చొప్పునే ఒక వీడియో చేయటానికి మరి అట్టి ఆలోచన కలిగింది. కనుక చూడండి, దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఈ దినం ఒక అనుభవాన్ని మనం నేర్చుకుందాం. తెస్సలోనికైయులకు వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి చదువుకుందాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పునదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండ మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి అని చెప్పాడు. నిజముగా మన యొక్క జీవితాల్లో మనకు బాగా ఇష్టమైన మన తండ్రి కానీ, తల్లి కానీ, లేకుంటే కొందరి విషయంలో భర్తలో, భార్యలో ఎవరో ఒకళ్ళు చనిపోతూనే ఉన్నారు కదా, బిడ్డలో. ఇలాంటి పరిస్థితులు అసలు నా జీవితంలో మరి ఇంక నేను వీటిని భరించలేను, అందరికంటే ముందు నేనే చనిపోవాలని నేను కూడా చాలా సార్లు మరి చాలా ఎక్కువగా విపరీతంగా దుఃఖించిన దినాలు గడిపిన దాన్ని సోదరులారా. కనుక దేవుని యొక్క సన్నిధిలో మనకు మరి శరీరము, దాని యొక్క ప్రభావము, మరి మనుషుల మీద ప్రేమ, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే దేవుని యొక్క జ్ఞానము కలిగి ఉన్నట్లయితే వీటన్నిటిని కూడా మనం జయించగలం. అది కూడా చాలా కష్టమైన అనుభవం, మనస్సుకు చాలా బాధాకరమైన పరిస్థితులు. అయితే మీరు ఈ సందర్భంగా
లేఖనముల ద్వారా మనము ఆదరణ పొందే చక్కని పద్ధతులను కూడా తండ్రి లేఖనాల్లో ఏది మన జీవితంలో ఏది కూడా మనము మరి దుఃఖించే పరిస్థితులు, ఒంటరిగా విడిచిపెట్టబడిన పరిస్థితులు అసలు లేవండి. ఎందుకనగా ఆయన నిత్యము తన వారికి తోడై ఉంటాడు. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆదరణ కలుగు చేస్తాడు, నెమ్మదిని కలుగు చేస్తాడు. సోదరులారా, విశ్వాసముతో మన యాత్ర కొనసాగించుటకు మనకు ఎప్పటికప్పుడు సమయోచితమైన సహాయాన్ని తండ్రి అనుగ్రహిస్తాడు. భక్తుడైన పౌలు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము అన్నాడు. నిరీక్షణ లేని ఇతరులు వాళ్ళు దుఃఖపడతారట. అనగా గత కాలమందు నేను చెప్తున్నట్లు నా జీవితంలో కూడా శక్తి కలిగిన లేఖనాల్లో అనుభవం లేక, దేవుని బిడ్డనే, దేవుని కొరకు చాలా ఆశగా జీవిస్తున్న దాన్నే, కానీ నిరీక్షణ గురించి, నిత్య జీవము గురించి, పరలోక రాజ్యంలో ప్రభువుతో ఉండే ఆ యొక్క జీవిత విధానంలో ప్రభువు కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించకూడదనే బలమైన సంగతులు తెలియనప్పుడు చాలా చాలా దుఃఖంలో మరి గడిపిన సంవత్సరాలు గడిపానండి. అయితే ఈ యొక్క అనుభవంలో మీరు చూసినట్లయితే నిరీక్షణ లేని ఇతరులు చాలా దుఃఖపడతారట. అయితే నిరీక్షణ కలిగిన వారు, వారికి దేవుని యొక్క మాట ఆదరణ కలుగు చేస్తుంది, వారి హృదయాలను నెమ్మదిపరుస్తుంది, వారి యొక్క కన్నీటిని తుడుస్తూ ఉంది. అంతేకాదు వారి యొక్క మనసు ఎంత మరి వేదనకరమైన పరిస్థితుల్లో ఉంటుందో వాటన్నిటినీ కూడా అధిగమించే శక్తి ప్రభువు నిరీక్షణ కలిగిన వారికి ఇస్తాడట. అందుకే భక్తుడు ఏమంటున్నాడంటే, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు అన్నాడు. నిజముగా నిద్రించుచున్న వారి గురించి ఎంత దుఃఖం కలుగుతుందో, అయితే మీరు దుఃఖపడవలసిన అవసరత లేదని ఎంత భరోసాగా భక్తుని యొక్క మాటలు మనకి తెలియచేస్తూ ఉన్నాయో గమనించినట్లయితే ఆయన అంటున్నాడు, మీకు యేసు మృతి పొంది తిరిగి లేచాడని మనము నమ్మినట్లయితే అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. మరణము అనేది చాలా వేదనకరమైంది, జీవితంలో చాలా చాలా బాధాకరమైంది. మళ్ళీ వాళ్ళని చనిపోయిన మన మనుషుల్ని మళ్ళీ మనం లోకంలో ఇక చూడలేం కదా. వాళ్ళ మీద మనకు చాలా అపేక్ష, కానీ ఇక కనిపించరు. అది తలంచుకున్నప్పుడల్లా చాలా చాలా దుఃఖం కలుగుతూ ఉంటుంది సోదరులారా, అది నిరీక్షణ లేని వారికి. అయితే నిరీక్షణ కలిగిన వారు ఏ విధంగా ఆలోచించాలో భక్తుడు చేసే హెచ్చరికను దయచేసి ఆలోచించండి. యేసు మృతి పొంది తిరిగి లేచనని మీరు నమ్మారా? నిజంగా మీ మనసులో ఆ నమ్మిక ఉన్నదా? అలాంటప్పుడు అసలు మీరు ఎందుకు దుఃఖపడాలి? యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని చెప్తూ ఉన్నాడు. కనుక మీరు దుఃఖపడవలసిన అవసరత లేదు, మీరు బాధపడవలసిన అవసరత లేదు. నేను నా ప్రభువుని నా హృదయమందు విశ్వసించాను, ఆయన నాకు ఎంత ఆదరణకరమైన సంగతులను నేర్పిస్తున్నాడో అని మీ హృదయముతో మీరు చెప్పుకోనండి. ఎందుకంటే మనం చూస్తున్నాం, చనిపోయిన వాళ్ళ కోసం ఎంత ఎంత దుఃఖపడినా ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో అసలు చంపేసే మరి భార్యలు భర్తలను చంపేయడం చూస్తున్నాం, భర్తలు భార్యలను చంపేయడం అసలు ఎంత నిష్కారణంగా వాళ్ళ యొక్క చెడుతనాన్ని ఆధారం చేసుకొని బ్రతుకు అనేది ఎంత విలువైందో హతమార్చుట అంత సులభం అయిపోయింది సోదరులారా. కనుక ఇది మనం రకరకాల మరి వార్తలు వింటూనే ఉన్నాం ఎప్పటికప్పుడు. అయితే వాళ్ళందరి గురించి మనకు అనవసరం. ఇక్కడ నిరీక్షణ కలిగిన వారు, నిరీక్షణ లేనివారు. నిరీక్షణ లేనివారు వారు చాలా దుఃఖంతో, చాలామంది అయితే వాళ్ళ తండ్రి చనిపోయాడని మంచం పెట్టి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సోదరులారా. బిడ్డలు చనిపోయినప్పుడు ఏదో యాక్సిడెంటల్గా వాళ్ళు చనిపోతూ ఉన్న సందర్భాల్లో వాళ్ళని బట్టి వీళ్ళు కృషించిపోయిన వాళ్ళను కూడా మరి ప్రభువునందు నేను చాలామందిని చూశానండి. అయితే
దేవుని యొక్క ప్రేమ మనం ఆ విధంగా నశించిపోవటం తండ్రికి ఇష్టం లేదు కనుక మనకు చాలా చక్కగా మన మనస్సులతో మాట్లాడుచు ఉన్న సంగతులు ప్రభు ఈ దినాన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వాళ్ళైతే చాలా దుఃఖపడతారు నిరీక్షణ లేక. మీరు ప్రభువునందు నిరీక్షణ కలిగిన వారై ఉన్నారు. నిరీక్షణ అనగా మనం ఎదురు చూస్తూ ఉన్నాం, మన ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నాం, ప్రభువుతో కూడా జీవించడానికి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం సోదరులారా. అలాంటి మనము మన జీవితాల్లో ఇలాంటి కార్యక్రమములు సంభవించినప్పుడు మనము అది ఏదో ఒక జరగరాని కార్యంగా భావించుకొని ఇతరుల వలె బాధపడకండి అని మనకు ధైర్యాన్ని లేకపోయినట్లయితే దేవుని అందలి శక్తిని భక్తుడు మన హృదయములలో నింపుచూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నాడు? మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారికంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. నిద్రించిన వాళ్ళే ముందు వెళ్ళిపోతారు, ఆ తర్వాతే మనం కూడా వెళ్ళేది అంటూ సరే ఆ యొక్క భాగాన్ని అది చాలా చాలా సంగతులతో అది మిళితమై ఉన్నది కనుక సోదరులారా, ఇక్కడ ఒక అనుభవం మనం చదువుకుందాం. ఏమంటున్నాడు? నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టం లేదు అంటూ ఉన్నాడు. నిద్ర, ఈ నిద్ర అనేది రెండు విధములుగా ఉంది. నిద్రించుట చూడండి, మొదటి రకం చెప్తున్నాను. మొదటిది లోకములో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి శరీరమందు చనిపోవుట కూడా నిద్రించుటే. దేవుని యందు భయభక్తులు కలిగి చనిపోయిన వారు, దేవుని యందు పూర్ణ విధేయత కలిగి చనిపోయిన వారు, అట్టివారిని మరలా ప్రభు వచ్చినప్పుడు ఆయన వారందరినీ కూడా వెంటబెట్టుకొని వస్తాడట. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనముల్లో రెండవది ఏంటంటే, లోకములో భక్తి కలిగిన వారు అనుకుంటూ నిద్రావస్థలో ఉన్న పరిస్థితులు, భక్తి కలిగిన వారు అనుకుంటూ నిద్రపోతూ ఉన్నవారు, ఈ రెండు విధములైన నిద్రలను గూర్చి మీరు జాగ్రత్తగా ఈ యొక్క వ్యత్యాసాన్ని తెలుసుకోవాలి. గమనించినట్లయితే ఈ రెండు రకాల్లో మొదటిది ప్రభువునందు ఏ విధముగా నిద్రించిన వారి యొక్క స్థితి ఉంటుందో చూడండి. లూకా సువార్త 21:16 తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు అని చెప్పాడు. ఈ యొక్క కడవరి దినములలో మనుషుల యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయంటే, తల్లిదండ్రుల చేతను, సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు. ఎవరో వచ్చి మనకేదో హాని చేస్తారనుకోకండి. ఇక్కడ తల్లిదండ్రుల చేతను మనము ప్రభు యొక్క సన్నిధిలో నిజముగా ప్రభు నామములో నిద్రించిన వారిని గూర్చి, ఎందుకనగా వారికి మరణం లేదు కనుకనే వారిని నిద్రించువారు అని తెలియచేస్తున్నాడు. ఈ నిద్రించుట అనేది చాలా విలువైన అంశం సోదరులారా. చూడండి, తల్లిదండ్రులే అప్పగించిన వారిని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తాం. సహోదరులు అనుకుంటున్నాం, మన మనుషులు అనుకుంటున్నాం, వారు కూడా ప్రభునామము నిమిత్తము జీవించు వారిని వేషించి అవమానపరచి అప్పగిస్తూ ఉంటారు. జాగ్రత్తగా చూడండి. సహోదరుల చేతను, బంధువుల చేతను, స్నేహితుల చేతను, ఈ 4 రకాల మనుషులు ఎవరండి? ఎంత సన్నిహితంగా ఉంటారు మనకి ఒకసారి ఆలోచించండి. తల్లిదండ్రులు, సహోదరులు, బంధువులు, స్నేహితులు, వీళ్ళందరూ మనకు ఎరుకైన వారేనా? మనతో ఉండేవారేనా? ఎక్కడో వేరే దేశం వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఏదో పాడు చేయటం, ఏదో ఇక్కడ చంపేయడం, దాని గురించి చెప్పలేదు ప్రభు. ఆయన అంటున్నాడు కదా, వీళ్ళందరూ మిమ్మల్ని అప్పగిస్తారు అని చెప్తూ వారు మీలో కొందరిని చంపింతురు అన్నాడు. దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించే వారిని అవసరమైతే చంపించేసేస్తారు. చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నారు, అసలు ఆ దేవుణ్ణి నమ్ముకోవడం ఏంటి? మాది చాలా పెద్ద వంశం కనుక ఇలాంటి వాళ్ళు బ్రతకడానికి వీల్లేదు అని చెప్పి చాలామంది వారి కుటుంబంలో ద్వేషించబడుట, లేకపోయినట్లయితే వెలివేయబడుట,
అవసరమైతే ఏదో ఒక పాయిజన్ ఇచ్చి చంపేయడం కూడాను కొంతమంది అనుభవాల్లో జరగటం మనం విని ఉన్నాం సోదరులారా. కనుకనే ప్రభు అంటున్నాడు, మనకేమో తల్లిదండ్రులు అంటే ఏదో మన సర్వస్వం అనుకుంటున్నాం, మన సహోదరులు అంటే వాళ్ళే మనకి సర్వం. ఇక మన బంధువులు, స్నేహితులు వీళ్ళందరూ కూడా వాళ్ళ మాట కాదనలేం. వాళ్ళు చెప్పినట్లే చేసుకుంటూ వాళ్ళని సంతోషపెట్టాలని చూస్తూ ఉంటాం. కానీ వీళ్ళందరూ కూడా ఆత్మకు శత్రువులు. వీళ్ళందరూ కూడా నిజమైన భక్తి చేసినట్లయితే, నీ జీవితంలో నిజముగా నీవు క్రీస్తును వెంబడించినట్లయితే వీళ్ళే నిన్ను అప్పగించువారు అనే సత్యాన్ని కూడా ప్రభువైన యేసుక్రీస్తు చాలా తేటగా చెప్తున్నాడు. ఆ యొక్క క్రియ జరిగేంత వరదాకా అయ్యి బాబోయ్, నేను లేకపోతే అసలు మా వాళ్ళకి ఇంక అస్సలు ఉండలేరండి, మా అన్నదమ్ములకి నేనంటే ఎంత ప్రేమో, మా తల్లిదండ్రులకు నేనంటే ఎంత ప్రేమో, మా బంధువులైతే అసలు అస్తమానం సెలవులు ఇచ్చారు కదా రామ్మ అనేసరనని ఇదేంటి పిల్లల్ని పంపించండి అని ఒకటే కబుర్ల మీద కబుర్లు చేస్తారు, మేమంటే ఎంతో ఇష్టం అని మన బంధువులను గురించి కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం సోదరులారా. అవి జరుగుతున్న విషయాలే. కానీ లోకములో చెడు కార్యములకు సహకరించువారు, శరీర కార్యములకు సహకరించువారు, శరీర ప్రేమలకు మనలను బానిసలుగా చేసుకునేవారు లోకంలో చాలామంది సహకరిస్తారు. కానీ ఆత్మకు సహకరించరండి. నువ్వు దేవుని నమ్ముకో, మాకు పర్వాలేదు, కానీ ఏదో కష్టంలో ఉన్నావు, జబ్బు చేసింది కదా, దేవుని నమ్ముకో పర్వాలేదు, కానీ దేవుడు చెప్పినట్లుగా మాత్రం చేయటానికి వీల్లేదు. అలాగ బొట్టులు తీసేసి లేకుంటే వాళ్ళతో కలిసిపోయి బాప్తిసాలు తీసుకొని వాళ్ళకలాగా ఉంటాను అంటే మాత్రం ఒప్పుకోను. మేము చెప్పినట్టు చేయాలి, దేవుణ్ణి కూడా మీరు నమ్ముకోవచ్చు. ఎందుకంటే మరి దేవుణ్ణి నమ్ముకుంటే ఇక బాగుంటుంది, లేకపోయినట్లయితే బాగోదు అని నిర్ధారణకు వచ్చేస్తారు కొన్ని పరిస్థితుల్లో. కనుక దేవుణ్ణి నమ్ముకోవడానికి అనుమతినిస్తారు, కానీ ఆయన చెప్పినట్లు చేయడానికి మాత్రం అందరూ కూడా వ్యతిరేకులే సోదరులారా. అలా చేయటానికి అందరూ నిరాకరించువారే. కనుక ఆ నిరాకరించు గ్రూపు తల్లిదండ్రులు, సహోదరులు, బంధువులు, స్నేహితులు. జ్ఞాపకం పెట్టుకోనండి. కనుక వీరే మనల్ని అప్పగిస్తారట. వారు మీలో కొందరిని చంపింతురు. అవసరమైతే వాళ్ళకు అడ్డుగా ఉంటే, వాళ్ళ పరువు ప్రతిష్టలకు భంగం అవుద్దనుకుంటే మరి చంపేయటానికి కూడా వెనకాడరు. కనుక ఇలాంటి భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉన్నాయి. అయినప్పటికీ మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి ప్రభు అయిన తండ్రి ఏం చేశాడంటే, ఆయన ఎవరి ద్వారా మీకు హాని కలుగుతుందో మనకు చెప్పాడు. ఈ మాటలు లోకంలో ఎవరితోటైనా చెప్పి చూడండి, మనల్ని బండబూతులు తిడతారు సోదరులారా. ఎందుకనగా ఈ లోకమునకు దేవునికి లోకము చాలా వ్యతిరేకంగా ఉంటుంది. లోకము ఎప్పటికీ ఆయనను అంగీకరించదు, ఆయన మాటలను నమ్మదండి. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా లోకంలో ఉన్నప్పుడు ఆయన ఎంతో చక్కగా తెలియజేశాడు. యోహాను సువార్తలో ఒక మాట చదువుకుందాం, చూడండి. 14వ అధ్యాయం 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, గనుక ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు అన్నాడు. లోకమునకు మనకు ఏం పని, అసలు ఏం సంబంధం ఉంది సోదరులారా? ఈ లోకంలోనే మనం బ్రతుకుతూ ఉన్నాం, ఈ లోకంలోనే మన యాత్ర జరుగుతూ ఉంది. ఇది భయంకరమైన అరణ్యం. ఈ అరణ్యంలో మన యాత్ర కొనసాగిస్తూ ఉన్నప్పుడు మనకు అనేక విధాలైన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యముగా తల్లిదండ్రుల వలన, సహోదరుల వలన, బంధువుల వలన, స్నేహితుల వలన. కనుక వాళ్ళు లోక సంబంధులు కనుక వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని అంగీకరించరు, దేవుని చూడలేరు. మనమైతే దేవుని ఎరుగుదము అని చెప్తూ ఉన్నాడు. అందుకనే కనుక ఈ విధముగా చంపబడిన వారందరూ కూడా దయచేసి జ్ఞాపకం చేసుకునండి, ఈ విధముగా చంపబడిన వారు నిద్రించువారు. నిద్రపోతున్నారండి. ఎందుకంటే నిద్రపోయే వ్యక్తిని మరలా లేపుతాం, చనిపోయిన వ్యక్తికి ఇక వారు లెగవరు కనుక సోదరులారా, దయచేసి మీరు గమనించండి. అందుకనే వీరికి నిద్రించుచున్నవారు అని పేరు పెట్టాడు అపోస్తుడైన పౌలు. నిద్రించుచున్న ఈ యొక్క శ్రేష్టమైన అనుభవం
క్రీస్తు కొరకు సువార్త నిమిత్తము యేసు నామము నిమిత్తము సత్యవాక్యమును ప్రకటన చేయుటలో అనేకుల చేత ద్వేషించబడి చంపబడితే, ఈ విధముగా చంపబడిన వారందరూ కూడా ప్రభువు సన్నిధిలో నిద్రించుచున్నవారు. ఈ నిద్రించుచున్న వారందరినీ ప్రభు ఒక దినాన ఆయన మరలా రాబోతూ ఉన్నాడు కదా, రాబోయే దినానికి వారి అందరినీ వెంట పెట్టుకొని వస్తాడు. కనుక మీరెందుకు వారి గురించి బాధపడతారు అని చెప్పాడు. మరి మనం దుఃఖపడింది అయితే మన తల్లిదండ్రులు వాళ్ళంత భక్తులా? వాళ్ళు ప్రభువునందు జీవించిన వారా? ప్రభువు కొరకు సాక్షులుగా ఉన్నవారంటే అసలు అలాంటి లక్షణాలు ఏమి లేవండి. కానీ మనకిష్టం వాళ్ళు చనిపోయారు కనుక మనకి బాధ, వేదన, దుఃఖం, చాలా 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 అంగలార్చిన దినాలు కూడా మన జీవితాల్లో ఎంతో ఎంతో కృంగిపోయిన జీవితాన్ని కూడా అనుభవించిన వారమే. కానీ ప్రభువునందు నిద్రించిన వారు అనగా ఇలాంటి విశ్వాస జీవితంలో సహోదరులతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకనే మరి అపోస్తుడైన పౌలు చాలా చక్కగా పిలిచి చెప్పినట్లు చెప్తున్నాడు. సహోదరులారా అన్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. వాటిని గురించి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే ప్రభు యొక్క ఆయన కృపలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 9వ వచనం చదువుదాం. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. చూడండి, జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ఏమండి, పరిశుద్ధ లేఖనాల్లోనైనా మనం చూస్తున్నాం ప్రభు యొక్క రాకడ దినములు. ఈ కడవరి దినములలో ప్రభు రాకడ కూడా చాలా సమీపంగా ఉన్న ఈ యొక్క దినాల్లో సంభవించే సంగతులు వేల సంవత్సరముల క్రితమే ప్రభు మనకు తెలియచేసి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అయితే అసలు ప్రభువు ఆత్మలను సిద్ధపరచుకొనుటలో ఎంత పౌరుషం కలిగి రోషం కలిగి బ్రతకాలో నేర్పిస్తే, ఈ కడవరి దినములలో అసలు ప్రజలందరినీ కూడా భ్రష్టులుగా తయారు చేస్తున్నారండి పాస్టర్లు. వాళ్ళకి వాక్యం ఏంటో తెలియదు, వాక్యం సత్యం లేకపోయినట్లయితే దేవుని యొక్క సత్యాన్ని అనుసరించి ఎలాగో జీవించాలో ఇవి లేవు. అసలు ఈ బోధే లేదు సోదరులారా. ఎంతసేపు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, వీటి మీదే ఆధారపడి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు, అబద్ధ బోధకులు అయిపోయారు. అందుకే శరీర సంబంధమైన వాటిని గురించి, శరీర సంబంధమైన దురాశలను గురించి వాళ్ళు ప్రజలకు ప్రార్థన చేయడం నేర్పిస్తారు. వాళ్ళు కూడా చేసేవి అవే ప్రార్థనలు. కనుకనే వారి యొక్క బోధల వలన ప్రజలందరూ కూడా చచ్చిపోతున్నారు సోదరులారా. వాళ్ళ యొక్క భయంకరమైన దుస్థితికి నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఇంకా ఏం చెప్పాడో చూడండి. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు, మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. ప్రభు నామము నిమిత్తము ద్వేషించబడిన వారు, ప్రభు నామము నిమిత్తము చంపబడిన వారు, వారందరూ కూడా నిద్రించుచున్నవారే. ఒకానొక దినాన ప్రభువుతో కూడా వారు రాబోతూ ఉన్నారనే సత్యాన్ని గమనించండి. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ఆయన మరి యొక్క అనుభవాన్ని కూడా తెలియచేస్తాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 11వ వచనం చదువుదాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు, కానీ మరణము వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. అపోస్తులు వాళ్ళ ప్రాణాలను ప్రేమించలేదు నా ప్రియ సహోదరి సహోదరులారా. వాళ్ళు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి సాతానును జయించి ఉన్నారు. వాళ్ళు తమ ప్రాణాలను ప్రేమించలేదు, మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు అని చాలా తేటగా తెలియచేస్తూ ఉన్నాడు. అయితే అపవాది, మీరు ఇక్కడ చూడండి 17వ వచనంలో, ప్రకటన 12:17లో, అందుచేత ఆ ఘటసర్పం ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. సత్యమును ప్రకటించు బోధకులు కానీ, సత్యమును అనుసరించు విశ్వాసులు కానీ
అనగా క్రీస్తునందున్న వారిని, క్రీస్తు బోధను బోధించువారు కానీ, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులతో సాతాను ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుంది సోదరులారా. కానీ ఈనాడు సంఘములలో సాతానే తిష్టేసుకొని కూర్చొని బోధకుడి రూపంలో శరీర సంబంధమైన మాటలు చెప్పి అందరి ఆత్మలు చంపుతూ శరీర సంబంధమైన బోధలు చేస్తూ సత్యమును చెరిపివేసిన బోధలే మనకు వినిపిస్తూ ఉండడం మీరు గమనించండి. నాకు తెలుసు, మీరు కూడా దయచేసి ఆలోచించేయండి. కనుక క్రీస్తు నిమిత్తము సాక్ష్యమిచ్చుట, ఈ యొక్క సాక్ష్యమిచ్చే వీరి యొక్క ఆత్మలు మరి ప్రభువుతో కూడా వస్తారు. వీళ్ళందరూ నిద్రించుచున్నవారు అనే సత్యాన్ని గమనించండి. ప్రకటన గ్రంథం మరి యొక్క వాక్యాన్ని కూడా చదువుకుందాం. చూడండి, 6వ అధ్యాయం 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. చూడండి, 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును, దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను చూచితిని. ఈ విధముగా వధింపబడిన వారు అనగా ఈ లోకమందు చంపబడిన వారు చచ్చిపోలేదు సోదరులారా, నిద్రిస్తూ ఉన్నారు. ఈ నిద్రించుచున్నవారు ఒక దినాన ప్రభువుతో కూడా వస్తారండి. అలాంటి పరిశుద్ధులైన ఆ పరివారము వాళ్ళను గురించి అసలు బాధపడాల్సిన పనే ఉంది. వాళ్ళు చక్కగా జయించి వెళ్ళిపోయిన వారు. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 13 నుంచి చూడండి. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని ఉన్న వీరెవరు, ఎక్కడ నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఈలాగు నాతో చెప్పుచు, వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. చూడండి, మహాశ్రమల నుండి వచ్చినవారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకొనిరి అని చెప్పాడు. మహాశ్రమల నుండి వచ్చినవారు అన్నాడు. క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు మహాశ్రమల్లో నుండి గొర్రెపిల్ల రక్తములో తన వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొనవలసిన పరిస్థితులు ఏ విధముగా ప్రభువు చేత నిర్ణయించబడ్డాయో దయచేసి మీరు ఆలోచించండి. గొర్రెపిల్ల రక్తములో అన్నాడు. గొర్రెపిల్ల రక్తము ఇప్పుడుందా? ఏది రక్తం ఏది అనగా క్రీస్తు సిలువయందు, సిలువను గూర్చిన వార్తయందు అనగా దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనములలో వారి క్రియలను శుద్ధి చేసుకొని వాళ్ళు పరిశుద్ధపరచబడిన వారై అని దీని యొక్క భావం సోదరులారా. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని, తమ వస్త్రములు ప్రతివారు తమ తమ క్రియలను క్రీస్తును పోలి జీవించి, క్రీస్తునందు పరిశుద్ధత కలిగి, క్రీస్తునందు లోకమును జయించి, క్రీస్తు ద్వారానే శరీరము దాని ఆశలను సిలువ వేసుకొని అనేక శ్రమలను అనుభవిస్తూ తమ యొక్క క్రియలన్నిటినీ మార్పు చేసుకొని పరిశుద్ధులై తెల్లని వస్త్రములను ధరించుకొని ఆ యొక్క యోగ్యతను సంపాదించుకున్న వారిగా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం. వీళ్ళందరూ కూడా తెల్లని వస్త్రములు ధరించుకున్నారు అని లేఖనములో ఉన్నాయి. కనుక ఈ రోజుల్లో దేవుని యొక్క పని చేస్తున్నాం, సేవకులు అనుకొని తెల్లటి బట్టలు వేసుకొని తిరుగుతున్నారు. ఈ సేవకులు ఆ యొక్క తెల్లని వస్త్రాలు వేసుకొని కూడా మోసం చేస్తున్నారు. వీళ్ళు పరిశుద్ధులు కాదు సోదరులారా, మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎక్కడికక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చెరపటానికి బయలుదేరిన అబద్ధ బోధకులు కోట్ల కొలదిగా ఉన్నారు. గనుక వీరిని గుర్తుపట్టుట కూడా చాలా కష్టము. గనుక నేను ఇంతగా నొక్కి మీకు ఈ లేఖనాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. దయచేసి మనసును పెట్టండి. ఈ విధముగా ప్రభువు కొరకు శ్రమలు అనుభవించిన వారు, వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము శిరచ్ఛేదన చేయబడిన వారు, అనేకమైన బాధలు అనుభవించి చంపబడిన వారు, ఈ పరిశుద్ధులందరూ కూడా నిద్రించుచున్నవారు. అయితే
అంత మరి ఇంత కరెక్ట్గా ఉండాలి అంటే ఇలాంటి పరిశుద్ధులు అంటే కనీసం క్రైస్తవ జీవితంలో మనకు తగిన భక్తిలోనైనా మన వరకైనా సరే నమ్మకముగా జీవించి వారు చనిపోయినప్పుడు మీరు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా వారు నిద్రించుచున్నవారు వారందరూ కూడా ప్రభువుతో కూడా వస్తారు కనుక మీరు బాధపడవలసిన అవసరం లేదు అని దేవుని యొక్క ప్రేమ చేత తండ్రి హెచ్చరించుచున్న హెచ్చరికలను దయచేసి జ్ఞాపకం చేసుకునండి. అంతేకాకుండా ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో చూడండి 9 నుండి చదువుకుందాం. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నష్టి ఎందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకున్న ఎడల ఏమీయో కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వీళ్ళ యొక్క అనుభవాన్ని కూడా మీరు చూడాలి. మరికొంతమంది చూసినట్లయితే చక్కగా లోకంతో కలిసిపోతే జీవితం చాలా బాగుంటుంది. కేవలం ప్రభు కొరకు జీవించాలంటే మనకెక్కడ కుదురుతుంది? ప్రభు చిత్త ప్రకారంగా ఆయన వాక్యం కొరకు ఆయన సాక్ష్యం నిమిత్తం మనం కూడాను నమ్మకంగా జీవించాలంటే అది చాలా కష్టం. ఆ యొక్క మరి దేవునికి ఇష్టలుగా బ్రతకాలి అంటే చాలా కష్టం. కానీ ఒకే దేవుడు కావాలి లోకము కావాలి అనుకునే వాళ్ళు ఒక క్రూర మృగం ఉంది, దానికి ఒక సంఖ్య ఉంది, దాని ప్రతిమ ఉంది, ఆ యొక్క ముద్ర కలిగి వీళ్ళందరూ కూడా నీ లోకముతో కలిసిపోయిన ప్రజల గురించి ఈ భాగంలో వ్రాసి పెట్టాడు. వీళ్ళందరూ దేవుడు కావాలి లోకము కావాలి అనుకునే ప్రజలందరూ కూడా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును త్రాగుతారు. సోదరులారా, ఆ విధముగా త్రాగిన వారు ఈనాడు ఎందరో ఉన్నారు. దేవుని కోపమును మద్యమును త్రాగి వాళ్ళు భక్తిహీనమైన దురాశల కొరకు మనుషులందరినీ కూడా మోసం చేస్తూ అందరి ఆత్మలను చంపుతూ దేవునికి సేవ చేస్తున్నామని చెప్పుకుంటున్న పరిస్థితులు కూడా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తున్నాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు శిష్యులకు చెప్పాడు ఏమనంటే, చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. మీరు అభ్యంతరపడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మల్ని సమాజ మందిరంలో నుండి వెలువేయుదురు. మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది. అపోస్తలులను చంపి సేవ చేస్తున్నాం మేము దేవునికి అనుకునే కాలం వస్తుందని యేసయ్య ఏనాడో చెప్పాడు. సోదరులారా, అనగా ప్రభువు కొరకు సాక్షులైన వారిని చంపడమే సేవ అనుకునే పెద్ద భయంకరమైన దుర్మార్గుల గుంపు కూడా ఈ లోకంలో ఉంది. కనుక దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వారికి, నా ప్రియ సహోదరులారా, వారికి మరణము సంభవిస్తుంది, వారికి బాధలు కలుగుతాయి, హింసలు, దూషణలు, ఉపద్రవములు కలుగుతాయి. ఏదేమైనప్పటికీ క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపనేరదని చెప్పిన సత్యమైన మాటలు కూడా మీరు తలపోసుకోవాలి. అయితే ఈలాగున ప్రభువు సేవ నిమిత్తము చంపబడిన వారు వాళ్ళందరూ నిద్రించుచున్నవారు అనే సంగతిని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ప్రకటన గ్రంథంలోనే 14వ అధ్యాయంలో ప్రకటన 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రభువునందు మృతి నొందిన మృతులండి వీళ్ళంతా. కనుక వీరు నిద్రించుచున్నవారు. ఈ లోకంలో వారు తమ ప్రయాసములు మానుకొని విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారిని గురించి మీరు బాధపడవలసిన అవసరం లేదు. నిరీక్షణ లేని ఇతరులైతే బాధపడతారు. నిరీక్షణ కలిగిన వారులారా మీరు బాధపడాల్సిన అవసరం లేదు అని అపోస్తులైన పౌలు చాలా చక్కగా తెలియచేశాడు. అదే అపోస్తులుడైన యోహాను ద్వారా ఈ యొక్క వాక్యాన్ని కూడా తెలియచేస్తున్నాడు. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. కనుక ప్రభువునందు మృతులు ధన్యులండి. ప్రభువునందు జీవించి నమ్మకముగా జీవించి వారు తమ యాత్రలో విశ్రాంతిలోనికి వెళ్ళిపోయిన వారే కానీ సోదరులారా, వారు నిద్రపోతున్న వారే కానీ వారు చచ్చిపోయిన వారు కాదు అనే సత్యాన్ని మనకిక్కడ జ్ఞాపకం చేస్తూ, నిద్రపోతున్న వారిలో 2 రకాలని చెప్పాను. మొదటిది మనం చదువుకున్నాం. ఇక 2వ రకాన్ని గురించి ఆలోచన చేసినట్లయితే
ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 13-14 వచనాలు చదువుకుందాం. సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. నిద్రించుచున్న నీవు అన్నాడు అనగా నీవు దేవుని అంగీకరించావు, దేవుని యొక్క కుమారుడుగానో కుమార్తెగానో బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు, నీ మనసులో నువ్వు చాలా తృప్తిగానే భక్తి కలిగి జీవిస్తున్నాను అనుకుంటున్నావు. కానీ నీవు క్రీస్తును గురించి, క్రీస్తు బోధన గురించి తెలుసుకున్నావా? క్రీస్తునందు నీ యొక్క అనుభవాన్ని ఎప్పుడైనా అసలు ఏంటి అని జ్ఞాపకం చేసుకున్నావా? యేసే క్రీస్తు అనే సత్యాన్ని గ్రహించగలిగి ఉన్నారా? దయచేసి చూడండి, యేసునందలి సత్యములో ఉన్నవారు కేవలము నిద్రించుచున్నవారే. నా ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అన్నాడు. నిద్రించుచున్నవారు చనిపోయిన వారితో సమానమే. నిద్రించుచున్న నీవు మేల్కొనుము అంటూ ఉన్నాడు. నేటి సమాజాన్ని మనం చూస్తున్నాం, క్రైస్తవ లోకాన్ని మనం చూస్తున్నాం సోదరులారా. ఎందరో దేవుని సన్నిధికి వెళుతున్నారు. దేవుని యొక్క మాటలు చూడండి, ఆ రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది వాక్యాలు చెప్పేవాళ్ళు, బోధలు చేసేవాళ్ళు, పెద్ద పెద్ద స్వార్థికులు. కానీ వాళ్ళ ప్రవర్తన చూడండి ఎలా ఉంటుందో, వాళ్ళ క్రియలు చూడండి ఎలా ఉంటాయో. పెద్ద దైవ కుటుంబం, దేవుని నమ్ముకున్న వాళ్ళు అనేసనని చెప్పుకుంటున్నారు కదా. వారి యొక్క అనుభవాలు చూసినట్లయితే వాళ్ళు కనీసం ఒక చిన్న విషయంలో కూడాను దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించరండి. వాళ్ళకి లోకం కావాలి, రాజకీయాలు కావాలి, ఇలా లేకపోయినట్లయితే యేసు ప్రభు నామంలో ప్రార్థనలు కావాలి, ఇంకా బోధకులైపోయి ఉండాలి. వాళ్ళ యొక్క ప్రవర్తన ఎంత అసభ్యకరమైందో, వాళ్ళ మాటలు, వాళ్ళ దూషణలు ఎంత నీచమైనయో, వాళ్ళ ధనాపేక్షకు అంతే లేదు సోదరులారా. చండాలపు బ్రతుకుతున్న వారు కూడా వాళ్ళు క్రైస్తవులు అనిపించుకుంటున్నారు. వాళ్ళు చర్చిలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా దేవుడు దేవుడు అనే సంబోధిస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితులు చూస్తున్నామో గమనించండి. వారి యొక్క జీవితంలో భక్తులు అనుకుంటున్నారు సోదరులారా, మేము కూడా భక్తులు, వాళ్ళు కూడా దేవుని నామాన్ని మరి దేవుడు చూస్తాడు, దేవుడే ఉన్నాడు అని ఎంత మరి దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారో, ప్రభు యొక్క నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నారో గమనించండి. ఒకానొకప్పుడు యెజబెల్ కూడా అంది ప్రవక్త అయిన ఏలియా విషయంలోనట, రేపు ఈ పాటికల్లా చనిపోయిన వాళ్ళలో నీవు కూడా ఒకటిగా ఉండకపోతే యెహోవా నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక అంటుంది ఆ శాపగ్రస్తురాలు కూడా. ఈ శాపగ్రస్తులైన క్రైస్తవులు దేవుని నామంలోనే బ్రతుకుతున్నారు, దేవుని ప్రజలమనే చెప్పుకుంటున్నారు. వాళ్ళని బట్టి దేవునికి దూషణ సోదరులారా. ఆ పరిశుద్ధుని నామానికి ఎంతో అవమానం కలుగుతూ ఉంది. కనీసం దేవుని యొక్క భయం లేని వారు ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎంత కోకొల్లలుగా ఉన్నారో కూడా మీరు గమనించండి. అయితే వీళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్న మృతులే, నిద్రలో ఉన్నవారే, మృతులే సోదరులారా. కేవలం దేవుని పేరు పెట్టుకున్నంత మాత్రాన భక్తులు కారు, వారు క్రైస్తవులైపోరు, విశ్వాసులైపోరు, దేవుని ప్రజలైపోరు. అయితే నిద్రించుచున్నవారు ప్రభు ఇంకా ప్రేమ కలిగిన వాడై ఉండి మేల్కొలుపుతూ ఉన్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము. చచ్చిన వాళ్ళతోటే సమానం వాళ్ళంతా మేల్కోకపోయినట్లయితే. మేల్కొల్పుచున్న భక్తుడు దేని కొరకు మేల్కొల్పుతూ ఉన్నాడు? క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు, లే పైకి అంటూ ఉన్నాడు. నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని తెలియచేస్తూ ఉన్నాడు. క్రైస్తవులా? ఈనాడు చర్చిల్లో ఉన్నవాళ్ళు క్రైస్తవ జనాంగమా? ప్రభు యొక్క పిల్లలా? ప్రభు యొక్క పేరు పెట్టబడిన ప్రజలా? నా ప్రియ సహోదరి సహోదరులారా, అన్యజనుల కంటే అసహ్యకరమైన వేష భాషలతో బ్రతుకుతూ ఎవరిని మోసం చేస్తారు? మోసపోకుడి, నువ్వు ఏది విత్తుతావో ఆ పంటనే కోసుకుంటావని చెప్పాడు. అందుకే భక్తుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఎవరికి వాళ్లే మోసం చేసుకుంటున్నారు. ఈనాడు ఒకవేళ ప్రభునామానికి దూషణ కలిగినప్పటికీ ఈ దొంగ క్రైస్తవులు, ఈ అబద్ధ క్రైస్తవుల వలన, ఈ దొంగ బాధకుల వలన
ఒకానొక దినాన వారి బ్రతుకులు వాళ్ళే మోసం చేసుకున్న వారి క్రింద చేర్చబడతారు. చూద్దురు కానీ మీరు. అయితే దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో ప్రభువు చెప్తున్నాడు, నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. ఎవరు ఈ నిద్రపోతున్నవారు? వీళ్ళు నిద్రపోయే పరిస్థితుల్లో ఎందుకున్నారు? మేల్కొల్పిన లేవని పరిస్థితుల్లో ఎందుకున్నారో తెలుసా? చచ్చిపోయారండి. నిద్రలో నుండి చచ్చిన వాళ్ళు వీళ్ళంతా. ఈ నామకార్థ క్రైస్తవులు అందరూ కూడా నిద్రపోతున్నవారు. వాళ్ళు మేల్కొల్పిన లెగవరు కనుక చచ్చిన వారిలోనికి చేర్చబడ్డారు. చూడండి, దాని కొరకే అపోస్తులైన పౌలు మరి యొక్క చక్కని అనుభవాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క నిద్రావస్థ ఎంత ఘోరమైందో కూడా క్రైస్తవుడు నిద్రావస్థలో ఉన్నట్లయితే, మేల్కొల్పే ప్రభు యొక్క ప్రేమకు లోబడకపోయినట్లయితే చచ్చిపోయినవాడితో సమానమే. ఈ చచ్చిన వాళ్ళ లెక్క విపరీతమైపోయిందట. భక్తుడైన ప్రవక్త అయిన నహూము చెప్తాడు, లెక్కకు మించిపోయి ఉన్నాయి శవాలన్నీ అని చెప్పాడు. అయితే మీరు గమనించండి, ఇక్కడ తెస్సలోనికైలకు వ్రాసిన మొదటి పత్రికలో ఏం చెప్తున్నాడో చూడండి. 5వ అధ్యాయం 6-7 వచనాలు చదువుకుందాం. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందుము. ఏమైపోతున్నారు? ఈనాడు దేవుణ్ణి అంగీకరించిన ప్రజలందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు, మత్తులైపోతూ ఉన్నారు, చచ్చిన వారైపోతూ ఉన్నారు, మృతులైపోతూ ఉన్నారు. సోదరులారా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనములు ఎంత స్వచ్ఛమైన భాష ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడో గమనించండి. ఆయన అంటున్నాడు కదా, ఇతరుల వలె నిద్రపోక. చాలామంది నాడు నిద్రపోతున్నారు, అయితే మీరు మెలకువగా ఉండి మత్తులు కాకయుందము అంటూ ఉన్నాడు అపోస్తులైన పౌలు. మనము మెలకువగా ఉందాం, మత్తులము కాకయుందము అంటూ ఉన్నాడు. అనగా మత్తుగా ఉన్నవాడు వాడు ఏం చేస్తున్నాడో తెలియదు, నిద్రపోతున్న వాడి స్థితి వాడికి తెలియదు. కనుక నీవు మేల్కొనినట్లయితే మేల్కొల్పువాడు భక్తుడు. నీవు మేల్కొన్నట్లయితే నేడు ఈ దినాన ప్రభువు మిమ్మల్ని మేల్కొల్పుతూనే ఉన్నాడు. నీవు మేల్కొన్నట్లయితే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. క్రీస్తు ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రకాశించడు. క్రీస్తు సువార్త, క్రీస్తు నీతి సూర్యుడైన క్రీస్తు ప్రకాశము ఎవరికి పడితే వారికి దొరకదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు నీ మీద ప్రకాశించాలి అంటే చూడండి, ఒక అన్యుడు ప్రభువుని అంగీకరించి లోకములో సమస్తమైన వాటన్నిట్లలో ఏది పాపమో, ఏది అసహ్యమో, ఏది నీచ కార్యమో వాటన్నిటినీ విడిచిపెట్టి ప్రభువుని హత్తుకొని ఉండి దేవుని సన్నిధికి వెళ్ళి చక్కగా భయభక్తులు కలిగి జీవిస్తున్నాడు. అదే భక్తి అని. ఇక అక్కడ వరకు వస్తే చాలు. అక్కడ వరకు వస్తే ఏ చర్చికి వెళ్తున్నాడో ఆ పాస్టర్కి చాలా లాభం. గమనించాలి మీరు. ఇక్కడ ఏ చర్చికి వెళ్తున్నారో ఆ చర్చిలో ఉన్న పాస్టర్కి చాలా లాభం. ఎందుకంటే ఆ విధంగా మారిన వాళ్ళు డబ్బులు బాగా ఇస్తారు. ఆ పాస్టర్ కనుక క్రీస్తును చూపించకపోయినట్లయితే ఆ పాస్టరే క్రీస్తు విరోధి, ఆ బోధకుడే క్రీస్తు విరోధి. ఆ క్రీస్తు విరోధి దగ్గరే ఉండిపోయినట్లయితే మీ బ్రతుకులు కూడా నిద్రలోకి, నెమ్మదిగా మత్తులోకి, ఆ తరువాత చచ్చిన వారి లెక్కలోనికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. దేవుని యొక్క సేవకులు పరలోక రాజ్యాన్ని చూపించాలి, కానీ పరలోక రాజ్యాన్ని గురించి యేసయ్య ఏనాడో ఎన్నో ఉపమానాలతోటి చెప్పి ప్రజల హృదయములు ప్రభువు తట్టు త్రిప్పడానికి ఆ ప్రభువు ఆ తరువాత అపోస్తలులు విస్తారంగా ప్రయాసపడి ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ ప్రస్తుత కాలంలో అబద్ధ బోధకులు విస్తరించిపోయి అందరినీ కూడా మత్తులుగా చేస్తూ ఉన్నారండి. నిద్రపోతున్న వారిని చక్కగా మత్తులోనికి దింపుతూ ఉన్నారు. ఆ మత్తులో అసలు ఇంక బోధ ఏంటి, భక్తి ఏంటి, ఎలాగా ప్రభువుకి ఇష్టానుసారంగా జీవించాలంటే మనం ఏం చేయాలి అని గ్రహింపు లేని ప్రజలుగా తయారు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళకు వాళ్ళే
చచ్చిపోయేలాగా, అనగా క్రీస్తును చూడని వాడు చాలా తేటగా లేఖనాల్లో వ్రాయబడి ఉన్నాయి సోదరులారా. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. కుమారుని యందు విశ్వాసము లేని వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంటుంది. దేవుని యొక్క ఉగ్రత చాలా తేటగా ఈ లేఖనాలన్నీ కూడా చాలామందికి మీకు తెలుసు సోదరులారా. అయితే ప్రత్యేకించి సందర్భం కనుక నేను మరొకసారి చెప్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చూడండి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు. దేవుడు తన యొక్క లేఖనములను కూడా సులభంగా అర్థమయ్యేలాగా వ్రాయలేదు. ఎవరికి పడితే వారికి అర్థమయ్యేటట్లు వ్రాయలేదు సోదరులారా. ప్రతి లేఖనము మనస్సుతో, ప్రభువును వెంబడించే మనస్సు ఎవరికైతే ఉందో, ఎవరు ప్రభువును ప్రేమిస్తారో, ఆయన నన్ను రక్షించినందుకు నేను కృతజ్ఞత కలిగి నా ప్రభు కొరకు జీవించాలని ఎవరు అట్టి భావం కలిగి ఉంటారో అట్టి వారికి కుమారుని గురించి తెలియచేస్తాడు. కుమారుని గురించి తెలుసుకోవడానికే చాలా అర్హతలు కావాలండి. ఈ లోకంలో ఈ యేసు మతం వాళ్ళని గొర్రెలను ఏదేదో పిచ్చివాగుడు వాగుతూ ఉంటారు. వాళ్ళని చూస్తే నేను జాలి పట్టం తప్ప నా కోపం కూడా రాదు సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో నా బాధ అంతా అబద్ధ బోధకుల మీదే. ఈ అబద్ధ బోధకులు దేవుని నామములో మోసం చేసి ప్రజలను చంపేస్తున్నారండి. వాళ్ళ ఆత్మలను చంపుతున్నారు సోదరులారా. ప్రజలు బాగానే కనిపిస్తారు, ప్రజలు బాగా చక్కగా ఎంతో మరి చూడడానికి దేవదూతల్లాగా కనపడతారు, కానీ వాళ్ళ ఆత్మలు మాత్రం చంపే పనిలోనే. అందుకే వీళ్ళు సేవని మొదలుపెట్టింది, సంఘాలు లేక చర్చెస్ కట్టేది కూడా అందుకే. ఆత్మలను చంపే ఆ యొక్క వధశాలలే కానీ దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపరిచే గొర్రెలు పోవు మార్గములో చక్కగా గొర్రెలను నడిపించట కానీ, గొర్రెల దొడ్డిలో భద్రముగా కాపాడుట కానీ ఈ సంఘాల్లో ఎక్కడ కూడా లేదు సోదరులారా. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన లేఖనాల్లో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము కలవాడు, కుమారుడికి విధేయుడు కాని వాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును అనగా ఎవరైతే క్రీస్తును అంగీకరించారో కుమారుడు ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు. ఎవరైతే క్రీస్తును అంగీకరించి విశ్వాసముతో ఆయన వెంబడిస్తారో వారు నిత్య జీవము కలిగిన వారు. ఎవరైతే క్రీస్తును ఎరుగని వారిగాను, క్రీస్తును బోధించకుండా ఉన్న వారందరూ కూడా, వీళ్ళందరూ మరి దేవుని ఉగ్రతకు పాత్రులు అవుతారనే సత్యాన్ని కూడా పరిశుద్ధ లేఖనాల్లో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కనుక దేవుని యొక్క సన్నిధిని మనకేదో తెలిసిపోయింది, మనం చర్చికి వెళ్ళిపోయాం, దేవుడికి నమ్ముకున్నాం, మనకు అనుకున్న ఈ మధ్యలో అన్ని భలే జరిగిపోతున్నాయి, ఇదే భక్తి అనుకోమాకండి. దయచేసి చూడండి, మీరు రాత్రి వారిగా ఉన్నట్లయితే నిన్ను మేల్కొలుపుచున్న ప్రభు యొక్క స్వరానికి లోబడి మేల్కొలుపు పొందగలిగినట్లయితే క్రీస్తు నీ మీద ప్రకాశిస్తాడు. లేకుంటే నీవు మేల్కొకపోతే మృతుడవైపోతావు, మత్తుడవైపోతావు. భక్తుడు అందుకని అంటున్నాడు కదా, మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. ఇది మర్మము సోదరులారా, ఇది మర్మయుక్తమైన సంగతికి సంబంధించినది. దేవుని మర్మమై ఉన్న క్రీస్తు మర్మములో ఉన్న శ్రేష్టమైన సంగతులు ఇవన్నీ. చూడండి, మనము ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఎందుము. నిద్రపోవారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు అని చెప్పాడు. నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు. రాత్రివేళ కేవలము యేసునందలి సత్యములో జీవించు వారందరూ రాత్రివారేనని ఇంతకుముందు వీడియోస్ కూడా చేశాను. అంతేకాదు, వారందరూ నిద్రపోవువారు అనగా రాత్రివారే అనగా వాళ్ళందరూ మత్తులైపోవడానికే భక్తులు అనుకుంటున్నారు, కానీ మత్తులు సోదరులారా. లోకంలో త్రాగుబోతులు మత్తుగా ఉంటారు, మనం చూస్తాం. కానీ ఈనాడు క్రైస్తవ్యంలో అందరూ మత్తులైపోయి ఉన్నారంటే ఎంత విషాదం అండి. దేవుని ప్రజలుగా చెప్పుకుంటూ అందరూ మత్తులుగా జీవిస్తూ ఉన్నారు. అందుకనే భక్తుడు ఇక్కడ అంటాడు, మద్యముతో మత్తులై ఉండకుడి. వీళ్ళందరికీ మత్తు కూడా ఎలా వస్తుంది? దేవుని ప్రజలే కానీ లోకమును ప్రేమించి ఎఫెసీ పత్రికలోనే చెప్తాడు చూడండి, 5వ అధ్యాయం 18వ వచనం, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి. మత్తు ఎలా వస్తుంది?
మద్యము వలన మత్తు వస్తుంది. మద్యం ఏంటి? చర్చిలో ఉన్నవాళ్ళు మత్తులుగా ఏదో ఏదో తాగేసి వస్తున్నారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, లోక సంబంధమైన కార్యకలాపాలలో మునిగి తేలుతూ ఉన్నారు కదా. లోకాచారాలు మానరు, లోక పద్ధతులు మానరు, లోక ప్రపంచ ధర్మమును మానరు. అందరూ వాళ్ళు ఎలా ఉన్నారు, మరి అలా లేకపోతే బాగోదు కదా అని మనుషుల కొరకు బ్రతుకుతారు. వీళ్ళందరూ కూడా మరలా దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చుంటారు, దేవుని సన్నిధికి వెళుతున్నామని భావించుకుంటారు. కానీ ప్రభు వారిని అంటున్నాడు, మద్యముతో మత్తులై ఉండకుడి, అందులో దానిలో దుర్వ్యాపారం ఉన్నది అని చెప్పాడు. లోకమును ప్రేమించుట దేవుని దృష్టికి చాలా అసహ్యమైన క్రియ. లోకములో ఉన్న వాటిని నువ్వు ప్రేమించకూడని చెప్పాడు. అంతేకాదు, ఎవడైనను లోకముతో స్నేహము చేయగొన్నట్లయితే వాడు దేవునికి శత్రువుగును అన్నాడు. దేవునికి శత్రువులైపోయి దేవుని సన్నిధిలో కూర్చుంటున్నారా? మీరు గమనించండి. లోకముతో స్నేహం చేస్తూ లోక ఆచారాలు, లోక పద్ధతులు, లోక సంబంధమైన దురాశలన్నిటినీ నెరవేర్చుకుంటూ వారి బోధకులు కూడా ఈనాడు ఎంత విస్తారముగా మత్తులో మునిగి తేలుతూ ఉన్నారో దయచేసి చూడండి. మీ మనస్సు ప్రభువు తెరిస్తే, ఇప్పుడు బోధకులను తెరిచిన హృదయముతో మనస్సుతో చూడండి. అసలు సత్యమును ప్రకటించు వారు ఎక్కడైనా ఉన్నారా? నీతి కలిగిన బోధను చెప్పేవాళ్ళు ఎక్కడైనా ఉన్నారా సోదరులారా? అందరూ శరీరాన్ని పట్టుకుంటేనే ప్రజలు చాలామంది వస్తారు. శరీర ఆశల కొరకు బోధిస్తే, శరీర స్వస్థతల కొరకు బోధిస్తే, శరీర దురాశలలో వారందరినీ భ్రమ పెడుతూ ఉంటే, అలాంటి ప్రార్థనలు చేస్తే చాలామంది దేవుని నమ్ముకొని వచ్చేస్తారు. కాబట్టి అందరూ వాటితోటే నింపబడుచు ఉన్నారు నా ప్రియ సహోదరి సహోదరులారా. అందుకే ప్రభు అంటున్నాడు, మీరు మద్యముతో మత్తులై ఉండకుడి అని చెప్పిన తండ్రి, మత్తులు ఎప్పుడు మత్తు వస్తుంది? రాత్రి వారు నిద్రపోవారు మత్తులై ఉందురు, జాగ్రత్త. యేసుక్రీస్తును అంగీకరించిన వారందరూ కూడా అన్ని జనులందరూ మత్తులైపోయి ఉన్నారు, నిద్రపోతున్నారు అనుకుంటున్నారేమో. కాదు, యేసును మాత్రమే అంగీకరించి క్రీస్తును ఎరుగని వారందరూ కూడా నిద్రపోవారే, రాత్రివారే, మత్తులే, మృతులే. జ్ఞాపకం పెట్టుకునండి. కనుక ఇక్కడ భక్తుడు అంటున్నాడు, మనము పగటివారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక. పగటివారమై ఉన్నాము గనుక, పగలు రాత్రి, రాత్రి పగలు కలిస్తేనే ఒక దినం అవుతుంది. అలాగే యేసునందలి సత్యము, క్రీస్తునందలి సత్యము మొత్తం కలిపితేనే సంపూర్ణమైన భక్తిని సంపాదించుకున్నట్టుకు వీలు కలుగుతుంది. మీరు రాత్రి 12 గంటలు అయిపోయింది, తెల్లారింది కనుక అమ్మయ్య అయిపోయింది మనకు అనుకుంటున్నారేమో. పగలంతా కూడా పని చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి, రాత్రిలో మెళకువగలిగి ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయి సోదరులారా. అనగా యేసునందలి సత్యమును, క్రీస్తునందలి సత్యమును సంపూర్ణముగా నెరవేర్చి నిజమైన క్రైస్తవులుగా తయారు కావాలి అనేది దేవుని యొక్క సర్వసత్యములోనికి ఉన్నవారికే అది సాధ్యము అనే సంగతిని కూడా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఈ మత్తు వీరిని కూడా నిద్రపోవువారు అన్నాడు. మనం ముందు చదువుకున్న ప్రభువునందు మృతినందు మృతులు అంటే వారందరూ కూడా మరి ప్రభు నిమిత్తము ప్రాణం పోగొట్టుకోమని కూడా యేసయ్య చెప్పాడు. అందుకనే కనుక ప్రభు నిమిత్తం ప్రాణం పోగొట్టుకున్నట్టు అనేది ఎంత ధన్యకరమైనదో మీరు ఒకసారి ఆ వచనాన్ని కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. లూకా సువార్త 17వ అధ్యాయం 32-33 చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొని గోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దాన్ని సజీవముగా కాపాడుకొనును అన్నాడు. అసలు తన ప్రాణమును రక్షించుకోవాలనుకుంటున్నావా? దాన్ని పోగొట్టుకుంటావు. దాన్ని పోగొట్టుకొనివాడు సజీవముగా దానిని కాపాడుకొను. నా నిమిత్తము అంటాడు యేసయ్య. నా నిమిత్తము మీరు నమ్మకముగా జీవించినట్లయితే, మీరు భక్తిలో సిద్ధ మనస్సు కలిగి జీవించినట్లయితే అట్టి వారి యొక్క మరణము నిద్రయే. జ్ఞాపకం పెట్టుకోండి, ఎంత లాభకరమైందో చూడండి సోదరులారా. ఈ లోకంలో ఏ ఒక్కడు పొందలేంది. ఏదో హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేసామంటారు, ఏదో తలకిందులు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సులు చేసి, ఎందుకంటే అవన్నీ అది చాలా గొప్ప క్రియలుగా ఈ లోకం వారిని చాలా గొప్ప చేస్తూ ఉంది. కానీ సత్యాన్ని మాత్రం
వినదు, అంగీకరించదు, అసలు ఎన్నటికి చూడదు కూడా సోదరులా, చూడలేదు కూడా. ఎందుకనగా అది అనుగ్రహింపబడిన వారికి మాత్రమే ఈ లోకంలో దొరుకుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా చూడండి ఏమని చెప్పాడు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పాడు. సర్వోన్నతమైన స్థలముల్లో ఎక్కడైనా కానీ ఉన్నత స్థలాలన్నింటిలో కూడా దేవునికి మహిమే, కానీ సమాధానం మాత్రం ఆయనకి ఇష్టలైన మనుషులకే సోదరులారా, అందరికీ రాదండి. ఎందుకనగా మనుషులు వారి వారి హృదయ స్థితిని బట్టి ప్రభువు కూడా తన వారెవరో, తనను ద్వేషించు వారెవరో, తనను అంగీకరింపని వారెవరో సమస్తాన్ని కూడా ఎక్కడికక్కడ మొత్తం విభాగించి పడేశాడు సోదరులారా. కనుక ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని చెప్పాడు. ఆయనకిష్టులైన మనుషులు ప్రభువు కొరకే జీవిస్తారు, ప్రభువు నందే జీవిస్తారు, ప్రభువుని కొరకే వారి యొక్క ప్రాణాన్ని పోగొట్టుకుంటారు. అలాంటి కృప ఎంతో ధనీకరమైంది సోదరులారా. అలాంటి వారు ప్రభువుతో పాటు వాళ్ళు తిరిగి రాబోతూ ఉన్నారు. అలాంటి ప్రజలు లోకం దృష్టిలో వాళ్ళు మరణించినప్పటికీ వారు నిద్రించుచున్నవారే. నిద్రించిన ప్రతివారు కూడా ఒక దినాన లేపబడతారు అనే సత్యాన్ని చెప్పాడు. అంతేకాకుండా భక్తి కలిగిన వారిగా అనుకుంటూ కేవలం యేసును గురించి మాత్రమే, ఆ యొక్క సత్యములో యేసును గురించి మాత్రమే చెప్పుకుంటారు. దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇవన్నీ ఆయన రక్షిస్తాడు, ఎంత పాపినైనా క్షమిస్తాడు, చేర్చుకుంటాడు, ఎంత ఘోర పాపినైనా సరే ఆయన సన్నిధికి రానిస్తాడు అని ఇవన్నీ చెప్పుకుంటున్నారు కదా. మంచిది, అవన్నీ నిజమే. కానీ ఎంత ఘోర పాపినైనా చేర్చుకుని ఆయన ఏమని చెప్పాడు, బరెన్నడు పాపం చేయొద్దని చెప్పాడు. ప్రతిదినము మీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించాలని చెప్పాడు. లోకం వైపు చూడొద్దని చెప్పాడు. మరి ఇవన్నీ కూడా యేసయ్యే చెప్పాడు. అదే యేసునందలి సత్యము, క్రీస్తునందలి సత్యము అని చక్కగా అపోస్తుడైన పౌలు వాటిని స్పష్టముగా తేటపరచి, యేసునందలి సత్యంలో మీరు ఉన్నట్లయితే కేవలము మరి మృతులైపోతారు, జాగ్రత్త, నిద్రించుచున్నవారే మీరందరూ మత్తులే, అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచి నిత్య జీవం పొందాలి అనే సంగతులు అనేకములు ఆయన తన పత్రికలలో విస్తారముగా వ్రాసిపెట్టాడు. కనుక ఇట్టి లేఖనాలను కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవలసిన ఆవశ్యకత ఉంది. మార్క్స్ వార్త 13వ అధ్యాయం 24 నుండి చదువుకుందాం. ఆ దినములలో ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు మహాప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. అప్పుడు ఆయన తన దూతలను పంపి భూమి అంతం మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయించును. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు మరలా వచ్చినప్పుడు ఆయనట తన దూతలను పంపిస్తాడట. భూమి అంతముల నుండి ఆకాశాంతముల వరకు, భూమి అంతములు మొదలుకొని ఆకాశాంతము వరకు నలుదిక్కుల నుండి తాను ఏర్పరచుకున్న వారిని పోగు చేయను. ఆయన ఏర్పరచుకున్న వారిని అందరినీ కూడా సమకూర్చుకుంటాడు. దేవుని యొక్క మహాకృప చేత ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి వారిని విడిచిపెట్టాడు. సోదరులారా, ఆయన కొరకు ఈ లోకమందు శరీరములో ఉన్నంత వరకు కూడా మన ప్రాణమును ఆయాస పెట్టుకుంటూ మన ఆత్మ క్షేమాభివృద్ధి కొరకు జీవించి ప్రభువునందు విశ్వాసముతో ఆయన వెంబడించే వారిగా ఆయన కొంతకాలం జీవించాడు. ఆ తర్వాత తన యొక్క శిలువ మరణ పునరుత్థానముల ద్వారా మనకు సంపూర్ణ విమోచన అనుగ్రహించి ఉన్నాడు. అలాంటి క్రియలు కలిగిన వారిగా మనము కూడా ఆయనను వెంబడించే వారిగా ఉండాలి. కానీ ఆయన చెప్పాడు, మా కోసం అన్నీ చేశాడు, ఇక మేమేం చేయక్కర్లేదని చెప్పుకుంటున్న క్రైస్తవులు కూడా ఉన్నారు. ప్రభువే మా కొరకు సిలువ పొందాడు, ఇంక మాకేం లేదు, మమ్మల్ని ఎంత పాపులైనా క్షమిస్తానన్నాడు, క్షమించేశాడు అనుకుంటున్నా మరి అవిధేయతలు కలిగిన ప్రజలు ఎవరైనా ఉన్నట్లయితే వారి మీద జాలిపడి సత్యాన్ని తెలియచేయడానికి ఈ లేఖనాలు వారికి షేర్ చేయండి సోదరులారా. దేవుని యొక్క సన్నిధిలో ప్రభు పిలుస్తున్నాడు. భూమి అంతం మొదలుకొని ఆకాశంతం వరకు నలుదిక్కుల తన వారిని అనగా ఏర్పరచుకుని వారిని పోగు చేయిస్తాడట. కనుక ప్రభువు ఒక్కరిని కూడా పోగొట్టుకోడు. ఒక్కరి విషయంలో కూడా ఆయన నిర్లక్ష్యంగా కానీ
లేకపోతే వీళ్ళెందుకులే అనేది భావన ఆయనకు లేదు. తన యందు భయభక్తులు కలిగిన వారిని ఎట్టివారైనప్పటికీ ప్రభు కొరకు జీవించి ప్రభు నిమిత్తం సాక్షులుగా జీవించు వారిని ఆయన ఒక దినాన తన రాజ్యము కొరకు పోగు చేసుకొని మొత్తం ఈ చివరి మొదలుకొని ఆ చివరి వరకు దాన్ని ఎంత చక్కగా చెప్పాడు చూడండి. భూమి అంతము మొదలుకొని ఆకాశంతము వరకు నలుదిక్కుల నుండి అన్నాడు. కనుక తన వారిని విడిచిపెట్టాడు సోదరులారా. అలాంటి ప్రభువు ఆయన యొక్క సన్నిధులు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన యందు మనము మరి ప్రభువునందు మృతులు ధన్యులని చెప్పాడు. ధన్యత కలిగిన వారిగా నిజముగా నిద్రపోవు వారిగా ప్రభువు చేత ఒకానొక దినాన ఆయన మహిమలోనికి చేర్చబడేవారిగా ఆయన సమకూర్చి పోగు చేసుకుంటాడనే సత్యాన్ని కూడా తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలోనే మరొక మాట చదువుకొని మరి ముగించేస్తాను చూడండి. 24వ అధ్యాయం 29 నుండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినీయడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలింపబడినప్పుడు మనిషి కుమారుని సూచన ఆకాశమందు కనబడను. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారూఢుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేయనాయి. అనగా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరినీ కూడా పోగు చేస్తాడు. ఆ దూతలు వారందరినీ సమకూర్చి ప్రభు రాజ్యములో యుగయుగములు ప్రభువుతో కలిసి ఉండే ఆ యొక్క గొప్ప కృపలను మనకు కూడా అనుగ్రహించుటకు తండ్రి అయిన దేవుడు ఆదరణకరమైన సంగతులను నిరీక్షణ కలిగిన వారులారా మీరెందుకు దుఃఖపడాలి, ప్రభు తన వారిని ఎప్పుడు విడిచిపెట్టాడు కదా అని మనకెంత ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడో దయచేసి ఆలోచించేయండి. ఇప్పుడు చూడండి, మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. మనం చదువుకున్న మొదటిలో ఆ భాగాన్నే ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరుతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. క్రీస్తునందుండి మృతులైన వారు, క్రీస్తునందు జీవించట ఎంత గొప్ప ధనీకరమైన జీవితమో చూడండి. నిరీక్షణ లేని వారందరూ కూడా సోదరులారా ప్రస్తుత కాలం బాగున్నట్టు ఉంటారు, చాలా బాగా బ్రతుకుతున్నట్టు ఉంటారు, కష్టాలు లేకుండా చాలా హాయిగా వాళ్ళు అనుకునే జరిగిపోతున్నట్లుగా బ్రతుకుతారు. చివరికి వాళ్ళందరూ కూడా ఘోరమైన అగ్నికి ఆహుతి అయిపోతారు. అయితే నిరీక్షణ కలిగిన వారు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూచువారిగా జీవిస్తారు. ప్రభువునందు నిద్రించిన వారు మొదట లేస్తారండి. అంతేకాదు ప్రధాన దూత శబ్దంతో బోరు ధ్వనితోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. నిజానికి చనిపోతే దుఃఖం కాదా? లాజరు చనిపోయినప్పుడు మరియ ఎంత ఏడ్చింది. మరియా మార్తా చాలా ఎక్కువ ఏడ్చారు. ప్రభువు కూడా వారి దుఃఖాన్ని చూసి కన్నీరు విడిచినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో చూస్తాం. కానీ ప్రభువు ఆయన యందు విశ్వాసం ఉంచిన పిల్లలకు నిరీక్షణ కలిగిన వారికి చెప్తున్నాడు. ఏమనంటే ఈ సృష్టిలోనే ప్రభు తనకిష్టులైన వారిని ఏ విధముగా సమకూరుస్తాడో, ఏ విధముగా పరిశుద్ధతలోనికి నడిపిస్తాడో, వారు ఏదైనా సరే లోపములు ఉన్నట్లయితే శిక్షించి వారిని విడిపించి వారిని సంపూర్ణులుగా తయారు చేసి ఆయన మహిమ కొరకు సిద్ధపరుస్తాడు. వారు ప్రభువునందు నిద్రించిన వారిగా తిరిగి లేస్తారు. కనుక మీరు అలాంటి వారి గురించి దుఃఖపడవలసిన అవసరం లేదు అని ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని ఒకరికొకరు ఆదరించుకోనండి అని ఎంత చక్కగా తెలియజేశాడో దేవునికి స్తోత్రం. ఇలాంటి మాటలు తెలియనప్పుడు ఎంతో బాధ, ఎంతో వేదన, రాత్రులు పగళ్ళు, ఎన్ని పగళ్ళు రాత్రులు ఏడుస్తూ గడిపిన దినాలో నా జీవితంలో నేను చూశాను సోదరులారా. అయితే అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈనాడు విశ్వాసులుగా దేవుని యొక్క రాజ్యానికి సిద్ధపడు వారిగా, క్రీస్తు బోధయందు లక్ష్యముంచి క్రీస్తునందు స్థిరపరచబడిన వారిగా, ఆయన రాజ్యం కొరకు ఎదురుచూచు వారిగా బ్రతకటానికి ఎన్నో శ్రేష్టమైన సత్యవాక్యముల నుండి సంగతులు ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ లేఖనములలో మనకు ఆదరణను కలుగు చేస్తూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రభునామ నిమిత్తం నిందించి దూషించి బాధ పెట్టినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి గంతులు వేయండి అన్నాడు. ఒకవేళ ఎవరైనా సరే ప్రభువునందు మీలో మీరు
నిద్రించినట్లయితే వారి కొరకు మీరు బాధపడొద్దు. ఒక దినాన వాళ్ళందరూ కూడా అందరూ ప్రభువునందు మృతి నొందిన వారైతే నిశ్చయముగా ప్రభు చేత వాళ్ళు సమకూర్చబడతారు. దేవుని యొక్క మహిమలో యుగయుగములు ఉంటాం. ఈ సృష్టిలో ఉన్న పరమ రహస్యం ప్రభువునందు నా ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. దీంట్లో మనుషులకు అందరికీ అర్థం కానిది, నిజమైన క్రైస్తవులకు మాత్రమే గ్రహించగలిగింది మరణము యొక్క రహస్యం. కనుక ఇలాంటి కృపలు ప్రభువు తన వారికి దయచేసి ఉన్నాడు. మనకు నిరీక్షణ ఉంది. మనం ఆశతో దేవుని కొరకు ఎదురు చూచువారిగా బ్రతకాలి. అట్టి శక్తి కలిగిన క్రైస్తవులుగా, భక్తి కలిగిన క్రైస్తవులుగా, ప్రభువు చేత ఎన్నిక చేయబడిన వారిగా, ఆయన రాజ్యానికి సమకూర్చబడిన వారిగా జీవించడానికి సాధన చేద్దాం. ప్రతిదినం మన సిలువనెత్తుకొని ప్రభువును వెంబడిద్దాం. ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ఆదరణకరముగా ఒకరి ఎడల ఒకరు ప్రేమతో జీవిద్దాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.